మిత్రులారా, అందరికీ నమస్కారం. మనం మారుతున్న కాలానుగుణంగా మన పరిస్థితులు కూడా మారుతూ వస్తున్నట్టు కొందరు గమనించినా మరికొందరు ఇంకా గమనించటం లేదు. శాస్త్రము దాదాపుగా ఎంతో అంటే చాలా వరకు మనకు అందుబాటులోకి వచ్చింది. వాస్తు శాస్త్రము మనకు చాలా వరకు అందుబాటులోకి వచ్చింది. అయినా వాస్తు శాస్త్ర విలువలు ఇంకా కూడా మనం ముందుకు తీసుకురావట్లేదు. కావున దయచేసి మిత్రులారా, మీరు అంటే మీ మనస్సు మీరు ఎంతో కొంత మారనిది ఈ వాస్తు శాస్త్రం విలువలు మీకు అందవు. ఎందుకంటే మనం శాస్త్రాన్ని నమ్ముతున్నప్పుడు దాన్ని పూర్తిగా నమ్మాల్సిన అవసరం ఉంటుంది. నమ్మనప్పుడు అంతగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క మనస్సు మాత్రమే అన్ని వైపులా తిప్పుతుంటుంది, అన్ని వైపులా తిరగాడుతుంటుంది. కాబట్టి దాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడు మనకి ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలో చెప్పడం జరిగింది. దాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడు మాత్రమే ఏది అవసరం లేదు. అది అదుపు తప్పినప్పుడు మాత్రమే మనకు ఏదైనా శాస్త్రాలు, ఎందుకంటే మనకు వ్యాధి వస్తేనే కదా వైద్యశాల అవసరము. వ్యాధి రానప్పుడు వైద్యశాల అవసరం ఉండదు కదా. అలాగే మనస్సు మారినప్పుడు మాత్రమే మనకు ఈ శాస్త్రాలన్నీ అవసరం పడతాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి దాని యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం చాలా మంచిది. అయితే నేను ఇప్పుడు మీకు ఒక వీడియో మీకు ఒక చిత్రం చూపిస్తున్నా, చూడండి. ఈ ప్లాటు అయితే ఇక్కడ ఏముందంటే, ఏ ప్లాట్కైనా వాయువ్యం పెరిగినా, ఈశాన్యం తగ్గినా, లేక దక్షిణాగ్నేయం పెరిగినా, దక్షిణ నైరుతి తగ్గినా, తూర్పాగ్నేయం పెరిగినా, ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఆ గృహంలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ తూర్పు ఈశాన్యం పెరిగింది, అది మనకు మంచిది అనుకున్నప్పుడు, ఉత్తర ఈశాన్యం తగ్గడం వల్ల మనకు నష్టాలే వస్తుంటాయి. అలాగే దక్షిణాగ్నేయం పెరిగింది, మనకు శుభాలు వస్తున్నాయి అని మనం అనుకుంటే అక్కడ 90 degrees యొక్క పదం 90 degrees తప్పిపోతుంది, అంటే మెట్టకు రాదు అది. అలాగే ఉత్తర వాయువ్యం ఇక్కడ ఏదైతే ఉందో ఆ పెంపు కూడా దక్షిణాగ్నేయం అటు పెరిగినప్పుడు, ఉత్తర వాయువ్యం ఇటు పెరిగినప్పుడు శుభాల కంటే ఎక్కువ అశుభాలు మాత్రమే మనం ఆ ఇంట చూడాల్సి ఉంటుంది. చూడండి, ఇలాంటి స్థలము పెంపు గల స్థలము గృహాన్ని నిర్మించినప్పుడు, ఇప్పుడు మీరు ఒకసారి ఈ గృహాన్ని పరిశీలించండి. ఇప్పుడు ఈ గృహం ఉంది, ఈ ఉత్తరం ఖాళీ స్థలం లేదు వీళ్ళకి. ఈ ప్రకారంగా ఈ గృహం ఉంది. ఫస్ట్ ఈ రూము అంటే ఇది ఈ రెండే కట్టుకొని ఆ తర్వాత సరిపోతలేదనే ఉద్దేశంతో మరి ఇది కట్టుకోవడం. అట్లాగే ఈ గృహాన్ని నిర్మిస్తున్నప్పుడు అక్కడేదో చూపు పడుతుంది అది ఇది అనే ఉద్దేశంతో తీసుకొచ్చి, అంటే దాదాపుగా ఇక్కడ ఏం వీధి పోట్లు అయితే లేవు, సరే గుడి చూపు అదేదో పడుతుందని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిర్మించడం జరిగింది. అంటే ఇది వాయవ్యం మూత, అంటే ఆ స్థలములో వాయువ్యం వైపు ఈ గృహాన్ని నిర్మించారు. స్థలం అంతా ఓపెనే ఉంది. దక్షిణం ఓపెన్ ఉంది, దక్షిణ నైరుతి ఓపెన్ ఉంది, దక్షిణ ఆగ్నేయం ఓపెన్ ఉంది, తూర్పు ఓపెన్ ఉంది, తూర్పు ఈశాన్యం కూడా ఓపెన్ ఉంది. అంటే కేవలం ఒక వాయువ్యం మూలలో మాత్రమే ఈ గృహం వచ్చింది. అందుకనే వాయువ్యం మూత ఏం చేస్తుందో అనేది మీకు అందరికీ, అంటే చాలామందికి తెలుసు. అది అలాంటి నష్టాలే ఇంట్లో తీసుకొస్తుంటాయి. దాదాపుగా ఇలాంటి గృహంలో యజమాని మామూలుగా ఒక బండి ఎద్దులాగా పనిచేసుకుంటూ ఉండాల్సిందే. అలాగే ఈ గృహములో స్త్రీల సంపద, అంటే స్త్రీల సంతతి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. పురుషులు తక్కువగా, అంటే పురుష సంతతి తక్కువ, స్త్రీ సంతతి ఎక్కువ. అలాంటి పురుష సంతతి కూడా ఉన్న ఒక బాబే పుట్టి ఉన్న ఆ బాబు కొంచెం అత్యుత్సాహం, అంటే కొంచెం ఎక్కువ ఉద్రేకము, పోతే ఆవేశములతో కాలం గడిపే అవకాశం ఉంది. పోతే ఇంకా ఈ అమ్మాయిలు ఏదైతే ఉంటారో వాళ్ళు తల్లిదండ్రులకు అనుగుణంగా మెదిలే అవకాశం అయితే ఉండదు. వాళ్ళ స్వీయ నిర్ణయాలు, అంటే వాళ్ళకుండే కట్టుబాట్లను అతిక్రమించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి గృహములో నిర్మించిన వారికి ఇలాంటి దోషములు జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా ఎదుగుదల చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంతంత మాత్రంతో జీవితాలు గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి గృహాల్లో నిర్మించినప్పుడు, ఇలాంటి స్థలంలో గృహం నిర్మించేటప్పుడు దయచేసి ఇక్కడ ఉత్తర ఈశాన్యం తగ్గింది కాబట్టి మనం ఇలా ప్లాట్ని కనుక మెట్టినకి ఇట్లా సర్జ్ చేసుకుంటే దీంట్లో హై క్లాస్, అంటే చాలా మంచి గృహాన్ని నిర్మించుకోవచ్చు. దయచేసి మూలల పెంపు కానీ
లేక స్థలం పెంపు కానీ ఇలాంటివి ఏమున్నా కొంచెం వాటిని వదిలిపెట్టి గృహం నిర్మించుకునే ప్రయత్నం చేస్తే దాదాపు వరకు మిత్రులందరూ కూడా అంటే ఆ యజమాని సుఖ సౌఖ్య సౌభాగ్యాలను అందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని మీరు మంచిగా అర్థం చేసుకోండి. ఏ పరిస్థితిలో కూడా గృహం ఎట్లుంటుందో, మనం గృహానికి 4 మూలలు ముఖ్యమని ఎలాగో చెప్తున్నామో, అందులో నిర్మించే గృహం కూడా అంటే స్థలం యొక్క విస్తీర్ణం ఎట్లనైతే దీర్ఘచతురస్రమా చతురస్రమా అనుకుంటున్నామో, అలాగే గృహం కూడా అలాగే ఉండేటట్టు ప్రయత్నం చేస్తే అప్పుడే మనం ఫలితాలను పొందగలుగుతాం. కాబట్టి ఈ స్థలాల పెంపు, ఒక మూల మీద ఇల్లు కట్టడం ఇలాంటివి మానుకొని చుట్టూ ఖాళీ స్థలాన్ని ప్రహరీ గోడ చుట్టూ ఖాళీ స్థలం మొదలుకొని ఆ ప్రకారంగా శాస్త్రబద్ధంగా గృహాన్ని నిర్మించుకొని అందరూ కూడా ఒక అంటే వాళ్ళకి తెలిసిందే ఒక పట్టని అనుకోకుండా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకొని ముందుకు అడిగితే అప్పుడు మాత్రం ఇక్కడ ఏముంటాడంటే, ఇప్పుడు ఈ వాయువ్యంలో ఉన్న వాయుదేవుడు కానీ, ఉత్తరంలో ఉన్న కుబేరుడు కానీ, ఈశాన్యంలో ఉన్న ఈశానుడు కానీ, అలాగే నైరుతిలో ఉన్నటువంటి నిరుతి అనే రాక్షసుడు కానీ, దక్షిణంలో ఉన్న యముడు కానీ, అలాగే ఈ దిశల మీద ఉన్నటువంటి అందరూ కూడా యోగించి వాస్తు పురుషుని ద్వారా మనకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి స్థలాన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఏర్పాటు చేసుకొని దానిలో గృహం నిర్మించుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇలా దినదినం అభివృద్ధి, ఎందుకంటే మంచి టెక్నాలజీ పెరిగింది, దినదినం అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో మనం ఇంకా కూడా డబ్బును పోగొట్టుకోవడం, పరువును పోగొట్టుకోవడం, ప్రతిష్టను ఖరాబు చేసుకోవడం, ఎల్లప్పుడూ మన ఎద్దుబండిలాగా మన సంసారాన్ని సాగించడం అనేది అంత మంచిది కాదేమో. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇలాంటి విషయాలను బాగా ఆలోచించి అడుగు ముందుకు వేసి మీ జీవితాలను కాపాడుకుంటారని ఆశిస్తూ, కనీసం నా ప్రయత్నం ఏదైతుందో కొంతమందినైనా మారుస్తుందేమోనని ఆశతో నా ప్రయత్నం ఏదైతే నేను ఈ ఛానల్ను నడుపుతున్నానో నా వల్ల కొందరైనా మారుతారేమో అనే ఆశతో నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ అన్వర్ బాషా, హజరత్ సయ్యద్ యాకూబ్ షా అలీ బాబా దర్గా షరీఫ్, బండనాగారం. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్కారం.